రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్రంథసిరి గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం. మన రైతు రాజేష్ గారు ఒక వారం రోజుల క్రితము వేద అగ్రిటెక్ వర్ది కాస్కో మందు పిచికారీ చేయడం జరిగింది. ఈ మందు కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉందనేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాజేష్ గారు, చెప్పండి ఈ మందు ఎట్లా పనిచేసింది? కొట్టిన తర్వాత బాగానే ఉంది. ఇది పురుకు బాగా పనిచేసింది. పురుకు బాగా పనిచేసింది. క్వాలిటీ కూడా బాగా వచ్చింది. పూతలు బాగా వచ్చినాయి. దోమకి నల్లికి ఎలా పనిచేసింది? ముడత పారింది అని అంటే దోమ నల్లి అది. అంతకుముందు కొంచెం గజ్జిగా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది కొట్టిన తర్వాత. ఇప్పుడు ఎన్నోసారి అండి ఇది కొట్టం? రెండోసారి. రెగ్యులర్ గా వాడుతుంటారా? లాస్ట్ ఇయర్ కూడా వాడారుగా? తెలిసిన ముందుగా ఓకే సార్ వాడే, మళ్ళీ ఇప్పుడు వాడే. ఓకే, బాగానే ఉంది. బాగుందండి రిజల్ట్. అందరూ కొట్టుకోవచ్చు. అందరూ కొట్టచ్చు. ఒకసారి మనం ఫీల్డ్ని కూడా గమనిద్దాం. దోమ నల్లి పురుగు క్వాలిటీతో పాటు మంచిగా చెట్టు కూడా చిట్టాకుతో గ్రోత్తో వస్తుంది. మనకి రెగ్యులర్గా వాడుతుంటారు. సార్ రెగ్యులర్గా వాడుతున్నారు కదా, మీరు తెలిసిన రైతులు కూడా చెప్పండి. ఓకేనండి రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్.